చిన్న రోలు రోకలి బండ 8వ నెంబరు రోలు 500 చెప్పాడు. 450 రూపాయలకి ఇచ్చాడు. వరి పొట్టు, మొదటిగా వరి పొట్టు తీసుకొని రోలు అయితే కడిగాను నేను. రోకలి బండ కూడా 100 చెప్పాడు, నాకు 80 రూపాయలకి ఇచ్చాడు. చిన్న బండ అన్నమాట. మనం ఇది స్టవ్ పక్కన పెట్టుకొని చక్కగా అప్పటికప్పటికి దంచుకోవచ్చు. కింద కూర్చోలేని వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ చేసిద్ది. వరి పొట్టు మెత్తగా అయిన తర్వాత కొంచెం పలుకులున్నా పర్వాలేదు, ఇలా దంచి తీసామంటే రోలు కక్కు పట్టినప్పుడు అందులో చిన్న చిన్న పలుకులు ఏమైనా రాళ్ల పలుకులు ఉంటే దీనికి వచ్చేస్తాయి. ఆ తర్వాత బియ్యము నానబెట్టి కొంచెం 1 గంట నానితే చాలు. ఈ బియ్యాన్ని కూడా వేసి మనం నూరడం ద్వారా చిన్న చిన్న రాళ్ల పలుకులు ఏమైనా ఉంటే మనకు వచ్చేస్తాయి అన్నమాట. 2 కలిపి తీసుకున్నాను నేను. నాకు పాతది పెద్ద రోలు ఉంది, చిన్న బండ కూడా ఉంది, కానీ నాకు ఇది ఇంకా చిన్న రోలు. చక్కగా ఇట్లా మనం పొయ్యి పక్కన పెట్టి పచ్చళ్ళు నూరుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి రోటీ పచ్చడి. అప్పటికప్పటికి చేసుకొని తినడానికి, ఫ్రిడ్జ్లో పెట్టడానికి కాకుండా అప్పటికప్పటికి చేసుకొని తినడానికి, చిన్న చిన్న అల్లం చిన్నులపై దంచుకోవటానికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది. ఇప్పుడు అందరూ మిక్సీలు గ్రైండర్లు వాడుతున్నారు, మంచిదే. ఇది కూడా మధ్య మధ్యలో ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. నిలవ పచ్చళ్ళు తినకూడదు అని డాక్టర్లు చెప్తారు కదా, మీరు తినాలనుకున్నప్పుడు ఉప్పు కారం తగ్గించుకొని అప్పటికప్పుడు దీంట్లో నూరుకొని మీరు తినొచ్చు. మంచి హెల్త్కి చాలా మంచిది. పచ్చడి తిన్నామన్న సంతోషం మనకు కూడా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది, నిలవ ఉండదు కాబట్టి. నీళ్లు పోసి ఇంకొంచెం ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మనం పత్రం తిప్పినట్టు తిప్పితే పలుకులు ఏమైనా ఉంటే దీంట్లోకి వచ్చేస్తుంది. నేను పైన వైపు కూడా ఇలా మీరు రుద్దారంటే చిన్న చిన్న పలుకులు ఏమైనా ఉంటే ఈ పిండిలోకి వచ్చేస్తాయి. మీరు బియ్యంతో ట్రై చేయొచ్చు, వరి పొట్టుతో ట్రై చేయొచ్చు, ఇంకొక దాంతో కూడా ట్రై చేయొచ్చు. వీడియో చూస్తూనే ఉండండి, ఎక్కడ ఆపొద్దు. కొత్త రోలు కొనుక్కుంటే ఇలా చేసుకొని తిన్నారంటే మనకు పలుకులు, రాళ్ల పలుకులు లాంటి పొట్టలోకి వెళ్లకుండా ఉంటుంది. అందుకే ఈ ప్రాసెస్, సెంటిమెంట్ అయితే కాదు, హెల్త్ రీత్యా నేను చూపిస్తున్నాను. చక్కగా చిన్న చిన్న రోళ్ళు ఖచ్చితంగా కొనుక్కోండి. పెద్దవారి కోసం, హెల్త్ బాగలేని వారి కోసం ఇది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. చిన్నపిల్లలకు కూడా మంచిదే, అప్పటికప్పటికి మనము చేసుకొని తినొచ్చు. కరెంటు లేనప్పుడు ఇది చాలా బాగా మనకు హెల్ప్ అయ్యిద్ది. ఒక్కొక్కసారి కరెంటు పోతే కరెంట్ వచ్చేంత వరకు కూడా మనకి టైం పట్టిద్ది కాబట్టి అర్జెంట్ అయినప్పుడు దీంట్లో నూరుకోవడానికి చాలా బాగా పనిచేసిద్ది. అడుగున మిగిలిన ఇంకొంచెం రవ్వ రవ్వ లాంటి బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ట్రై చేసుకోవచ్చు, ఏది అందుబాటులో. వరి పొట్టు ఉంటే వరి పొట్టుతో, వరి పొట్టు లేని వాళ్ళు బియ్యంతో. ఈ బియ్యం కూడా మనకు కుదరదులే బియ్యంతో అనుకున్న వాళ్ళు ఇంకో దాంతో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇలా 4-5 సార్లు రోల్ని మీరు కడగాలి. మొదటిగా చేయి పెట్టి కడగకూడదు, ఎందుకంటే కుచ్చుకుంటుంది కాబట్టి. నేను 2 కలిపి తీసుకున్నాను. పెద్ద పెద్దవి ఉన్నాయి, కానీ వాటితో మనం ఇలా పైన స్టవ్ పక్కన పెట్టి దంచలేం కాబట్టి ఇలా తీసుకున్నాను. ఆ తర్వాత బాగా ఆరిన తర్వాత పటిక బెల్లం, పాలల్లో వేసే పటిక బెల్లం. చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఇది పటిక బెల్లాన్ని మూట కట్టి, పోతపాలు తాపే పిల్లలకి తల్లిపాలు లేనప్పుడు ఇది మూట కట్టి, ఎంత అవసరమో అంత తెల్లని గుడ్డల మూట కట్టి, వాము ఇది కూడా మూట కట్టి పాలల్లో వేసి పిల్లలకి తాపేవాళ్ళు. హెల్త్కి చాలా మంచిది, కంటి చూపు పెరిగిద్ది పటిక బెల్లం. దగ్గు, జలుబు, ఆయాసం, నెమ్ము ఇలాంటివి రాకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా విరివిగా వాడతారు. నేనైతే ఖచ్చితంగా ఇది ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉంచుకుంటాను. బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఈ 2 మాత్రమే ఉపయోగిస్తాను. నచ్చితే లైక్, కొత్త వారైతే సబ్స్క్రైబ్.